హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఫినాయిల్ అంటే ఇది అందరికీ తెలుసు. దాన్ని మనం ఎలా చక్కగా యూజ్ చేసుకోవాలి, ఎక్కువ మనకి మనీ వేస్ట్ అవ్వకుండా, మనకి యూజ్ చేసేటప్పుడు చేతికి అంటకుండా అనేది చూద్దాం. మీరు దీపం బ్రాండ్, పశ్చిమ బెంగాల్ది దీపం బ్రాండ్ ఫినాయిల్ అనేది తీసుకోండి. 100 రూపాయల బాటిల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్, బాగుంటుంది. అది మీరు కేదరస్పేట లక్ష్మీకాంతి ట్రేడర్స్ నారాయణ గారి షాప్లో కానీ, వన్ టౌన్ హోల్సేల్ షాప్లో కానీ దొరుకుతాయి. అవి తీసుకోండి. అవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే, అది ఫినాయిల్ చాలా పవర్ఫుల్, బాగుంటుంది. దాన్ని తీసుకొని ఒక 50 ml ఒక వాటర్ బాటిల్లో పోయండి. మీరు ఏదైనా వాటర్ బాటిల్లో పోసి ఆ వాటర్ బాటిల్ క్యాప్కి లోపల నుంచి బయటికి బెజ్జం పెట్టండి. క్యాప్ తీసుకుని లోపల నుంచి బయటికి ఒక మేకుతో కానీ, ఒక చిన్న కత్తెర ఉంటుంది కదా, ఆ కత్తెర మూతితో బెజ్జం పెట్టి ఇలా హోల్ చేసి దానిలో ఏం చేస్తారంటే ఫుల్గా వాటర్ పోయండి. 50-60 ml పోసుకోవచ్చు. పోసుకొని దాని నిండా వాటర్ పోసి బాగా గిలకొట్టి బాత్రూంలో ఉంచుకొని మనం అన్ని మూలల అది కొద్దిగా ఇలా బాటిల్లో మనం నొక్కేమనుకోండి, ఆ ఫినాయిల్ వస్తుంటుంది. అది కూడా ఒక లిమిట్గా ఉంటుంది. మనకి స్మెల్ కూడా స్ప్రెడ్ అవుద్ది. మన కమ్మోడ్లో కూడా వేసుకోవచ్చు. అనే చోట్ల ఇలా వినియోగించండి సింపుల్గా. ఆ బాటిల్కి మనం చేతికి అంటదు. ఆ పెద్ద బాటిల్ అనేది ఒక చోట పెట్టుకుంటాం. ఓ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ 50 ml వేసుకుని అలా చేయండి. సింపుల్గా బాత్రూంలో మనకి నీట్గా ఉంటుంది. మనకి బ్యాక్టీరియా అనేది వ్యాపించదు. ఇది ఇలా ఫాలో అవ్వండి. నేను ఇలా చేస్తుంటాను. ఎందుకంటే మనకి ప్రతి దానిలో రూపాయి అనేది మనం ఆలయించాలండి. మనం ఖర్చు పెట్టే ప్రతి దానిలో రూపాయి అనేది ఆలయించుకోవాలి. అది మనకి హెల్త్ ఉపయోగపడాలి. అలాగే ఏం చేస్తారంటే, బాత్రూమ్కి వెళ్ళిన వారు కంపల్సరీ అనేది కాళ్ళు కడుక్కోవాలి. అది మా అమ్మగారు మాకు అలవాటు చేసింది. బాత్రూమ్కి వెళ్తే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రాకూడదు. అది వీలైనంత వరకు ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆ బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన కాళ్ళతో మనం మంచం మీద కాళ్ళు ఇచ్చేస్తాం. కాళ్ళకి ఎంత తుడుచుకున్నా కాళ్ళు తుడుచుకునే పట్టతో ఇచ్చేస్తుంటాం. అవకాశం ఉన్నంత వరకు కాళ్ళు కడుక్కుంటే, బాత్రూమ్ నుంచి మనం లోపలికి వెళ్ళి వచ్చామంటే కాళ్ళు కడుక్కొని ఉంటే అది ఒక రకమైన శుభ్రతకు సూచన అవుతుంది. అది మీరు అవకాశం ఉంటే పాటించి చూడండి. ఇది నేను స్వయంగా పాటించేవి మీకు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి. మీరు మా ఛానల్ మరింత అభివృద్ధి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.